నమస్తే మలేశం గారు. నమస్తే. మీ బాల్యం ఎలా ఉండేది, అప్పుడు మీ ఫినాన్షియల్ సిచ్యుయేషన్ ఎట్లా ఉండేది అప్పుడు? చేనేత కుటుంబాలు ఎవరైనా అతి నార్మల్గా బతికే బలమట. నేను ఒక 6వ తరగతి చదువుకుని అక్కడ మానేసి నేను కూడా మొగ్గ నేయడం మొదలుపెట్టుకున్నాను. ఓకే. అంటే మా పరిస్థితి కాబట్టి ఇంకా ఎక్కువ చదువు చదివేంత పరిస్థితి లేదు కాబట్టి మొగ్గ నేసేవాడిని. నేను మొగ్గ మీదకి వచ్చిన తర్వాత 2 మొగ్గాలకు తను అందేయలేక బాగా ఈ చేతి నొప్పి ఎక్కువైపోయి ఎప్పుడు బాధపడుతుండేది. ఆ బాధను చూసి 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 లాస్ట్ రోజు అన్నదన్నమాట, అరే నా నుంచి కాదురా ఈ పని చేయడము, ఇక్కడ నువ్వు వేసి ఏదైనా పని చేసుకుపోయి నేను చేయలేను. ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పింది, మల్లేశమన్నా నీ యంత్రం కనుక రాకపోతే నేను కూడా ఈ చేతి మీద ఆశ పోసి నడిపేదాన్ని. మా నాన్న ఆశ మిషన్ తెచ్చిన తర్వాత నన్ను కాలేజీ పంపి ఇంజనీరింగ్ చేపించిన తర్వాత నేను 40,000 రూపాయల ఉద్యోగస్తురాలనైనా అన్నా అని చెప్పితే ఎంత ఆనందం వేసింది. మనం ఎవరన్నా ఒక్కసారి ఒక అర్ధగంట సేపు ఏమంటే ఇంత కష్టపడతాం, అలాంటి 4 గంటల సేపు కంటిన్యూగా చేతిని ఉప్పుతూనే ఉండాలి. 4 గంటల సేపు చేతిని తిప్పుతూనే ఉండాలి, మనసు అక్కడే పెట్టాలి, దృష్టి మరొద్దు. అప్పుడు ఒక చీర తయారైతే దారం మనం చుట్టగలుగుతాం. ఓకే. అంటే మీ లైఫ్ జర్నీ మీద సినిమా తీసారని మీరు ఎప్పుడైనా ఊహించారా, అంటే అనుకున్నారా? ఒక సాధారణమైన వ్యక్తి పైన ఒక సినిమా వస్తుందంటే అది ఎవరైనా నమ్మశక్యం లేదు. అవును. నేను కూడా ఆ డైరెక్టర్ నాతో మాట్లాడినప్పుడు చెప్పాను అనమాట. మీరు ఆశ మిషన్ కనిపెట్టారు కదా, సో దానికి లక్ష్మి అనే పేరు ఎందుకు పెట్టారు? మా అమ్మ పేరు లక్ష్మి. ఓకే. ఆమె కోసం చేసాం కాబట్టి మా ప్రొఫెసర్ అనిల్ గుప్తా గారు, NIF నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ చైర్మన్ గారు ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎట్లా చేసి ముందు చేసామంటే ఇట్లా మా తల్లి కోసం చేసిందంటే, ఈ తల్లి పేరు అంటే లక్ష్మి అంటే. సో మీకు పద్మశ్రీ అవార్డు గురించి కాల్ వచ్చినప్పుడు అంటే మీకు ఏమనిపించింది? అంటే నేను చూడలేదు. ఓకే. నా మిత్రుడు ఒకతను పొచ్చంపల్లి ఉంటాడు, రమేష్ అని, తను చూసి అన్నా నీకు పద్మశ్రీ అవార్డు వచ్చిందని, టీవీ వస్తుంది, స్కూలింగ్ వస్తుంది అన్నాడు. అప్పటిదాకా నేను ఇక్కడ ఇంత వర్షాలు పనిచేసుకుంటున్నాను. ఒకేసారి నాకు ఆశ్చర్యం కలిగింది, నాకు పద్మశ్రీ వచ్చిందని చెప్పి. ఓకే మల్లేశం గారు, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో అప్పుడు మీట్ అయ్యారు మీరు పద్మశ్రీ అవార్డు ఇచ్చినప్పుడు. సో మీకు అప్పుడు ఎట్లా అనిపించింది? తీసుకున్న తర్వాత అందరూ ఒక గ్రూప్ ఫోటో కోసం అని పక్కన ఒక హాల్ ఉంటుంది, హాల్లో తీసుకుపోతారు. తీసుకుపోయి గ్రూప్ ఫోటో తీసుకొని మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఆ ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే అందరికి నమస్కారం తెలియజేసుకుంటూ వెళ్తారు అనమాట. ఇటు 2 లైన్లు ఉంటాయి, మధ్యలో ఆయన ఇటు నమస్కారం పెట్టుకుంటూ వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు అందరితో వస్తుంది, అందరికీ నమస్కారం పెడుతుంది. నేను కూడా ఆ పక్కన నిలబడ్డాను, నా దగ్గరకు వచ్చేది నమస్కారం ఉంది, నేను కూడా నమస్కారం అన్నా. అనగానే నా భుజాల మీద చెయ్యి వేసి తన దగ్గర తీసుకున్నాడు. ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ టు రియల్ క్లాస్ విత్ గణేష్. టుడే మన గెస్ట్ వచ్చేసి చింతకింది మల్లేశం గారు. నమస్తే మల్లేశం గారు. నమస్తే. మల్లేశం గారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం చెప్తారా మాకు? ఫ్యామిలీ చేనేత కుటుంబం. ఓకే. మాది సొంత విలేజ్ వచ్చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా షారాజీపేట ఆలేరు మండలం. నాకు ఒక అక్క, మగ్గలు నేను, నాకు తమ్ముడు, ముగ్గురం మేము. ఆ కుటుంబంలో మా నాన్న మగ్గం వేస్తుండేవాడు. మా బేబీ అంటే చేనేత కుటుంబంలో నుంచి వచ్చిన నేను. ఓకే మల్లేశం గారు, మీ పేరెంట్స్ ఏం పని చేసేవాళ్ళు అప్పుడు? అదే మగ్గం వేసేవాళ్ళు. మగ్గం అంటే ఈ చీరలు, పోచంపల్లి చీరలు కదా, ఆ చీరలు వేసేవాళ్ళు అనమాట. మా నాన్న వేసేవాడు ఒకడు. నేను ఒక 6వ తరగతి చదువుకుని అక్కడ మానేసి నేను కూడా మొగ్గ నేయడం మొదలుపెట్టుకున్నాను. ఓకే. అంటే మా పరిస్థితి కాబట్టి ఇంకా ఎక్కువ చదువు చదివేంత పరిస్థితి లేదు కాబట్టి మొగ్గ నేసేవాడిని. ఓకే మల్లేశం గారు, మీ బాల్యం ఎలా ఉండేది, అప్పుడు మీ ఫినాన్షియల్ సిచ్యుయేషన్ ఎట్లా ఉండేది అప్పుడు? అంటే ఇంకా ఆర్థిక పరిస్థితి చాలా, అంటే చేనేత కుటుంబాలు ఎవరైనా అతి నార్మల్గా బతికే బలమట. ఇంకో పని చేసేవాళ్ళు కాదు, ఏదో ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళు, చేనేత వృత్తి చేసేవాళ్ళు అందరూ. అందులో మా నాన్న కూడా మొగ్గ నేసేవాడు. మా నాన్న మొగ్గ నేసినప్పుడు ఇంకా కష్టంగా ఉందన్నమాట. మమ్మల్ని కలిపి ఇంత లేకపోతే నన్ను చదువు మానిపించి నాకు కూడా మొగ్గ నేర్పించి చేసేవాళ్ళు. నేను మా నాన్న ఇద్దరం వచ్చి మొగ్గ నేస్తుండేది. ఓకే. అప్పుడు మీ అమ్మ రోల్ ఎట్లా ఉండేది, అంటే మీ మీద, మీ ఫ్యామిలీ మీద? అయితే కొంచెం డీప్గా వెళ్తే ఏంటంటే
ఈ పోచంపల్లి చీరలు ఎవరైతే తయారు చేస్తారో వారు ప్రతి ఒక్కరూ ఒకటి ఆసు వేయడం అంటారు అనమాట. అవును అంటే అది అడ్డంగా వేసే దారాలకు ఒక పిన్నుల చుట్టూ దారాన్ని చుట్టాలి. దాన్ని ఆసు అంటాం మా చేనేత భాషలో. అయితే దాని చుట్టూ చుట్టి తర్వాత దానికి కలర్స్ అప్లై చేసి ఆ తర్వాత మళ్ళీ రీవైండ్ చేసుకొని ముగ్గనేయాలి. అప్పుడు ఇక్కడ ఏదైతే డిజైన్ చేసామో ఆ డిజైన్ చీర పైన వస్తుందన్నమాట. అది ఇప్పుడు ఇక్కడంటే ఆ పద్ధతి అన్నమాట. మేము చేసేది ఇక్కడ వస్త్రాలు అన్ని. ఓకే మల్లేశం గారు, అంటే మీరు ఎప్పటి వరకు చదువుకున్నారు? మీరు 6th చదువుకున్నాను, ఆపేసి మొగ్గ నేర్చుకున్నాను. మొగ్గ నేర్చుకుంటూ వెళ్ళాను. వెళ్ళిన తరుణంలో అయితే ఇది ఆసు వేయడం చెప్పాను కదా, అది మా అమ్మ చేసేది. మా అమ్మ చేసినప్పుడు మా నాన్నకు ఒక్క మొగ్గని చేసినప్పుడు తనకు అక్కడిక్కడ జరిపోయాయి అనమాట. నేను మొగ్గ మీదకి వచ్చిన తర్వాత 2 మొగ్గాలకు తను అందేయలేక బాగా ఈ చేతి నొప్పి ఎక్కువైపోయి ఎప్పుడు బాధపడుతుండేది. ఆ బాధను చూసి లాస్ట్ రోజు అన్నదన్నమాట, అరే నా నుంచి కాదురా ఈ పని చేయడము, ఇంకా నువ్వు వేసి ఏదైనా పని చేసుకుపోయి నేను చేయలేను. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఎందుకు అంటే ఒక దార చుట్టడం కోసమే ఎందుకు వెళ్ళాలి, దీనికి కూడా ఏదైనా ఒక ప్రయత్నం చేసి తన తర్వాత చేసుకుంటే అలా ప్రయత్నం చేస్తే అయిపోతుంది కదా, మా అమ్మకాశం తప్పుతుంది, మేము ఇదే ప్రొఫెషన్ లో ఉండొచ్చు కదా అనే ఆలోచన కలిగింది మాకు. ఆ ఆలోచనతో నేను చిన్నగా ప్రయత్నం మొదలుపెట్టాను. అంటే అనుకున్నప్పుడు ఇది చేయాలని అనిపించినప్పుడు ఎట్లా చేయాలో మొదలు పెట్టాలో ఎట్లా అర్థం కాలేదు. అయితే ఆమె చేసే పనిని నేను చేయడం మొదలుపెట్టాను, నేర్చుకున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైందన్నమాట, ఇందులో ఎంత కష్టం ఉంటుంది, ఎంత బాధ అవుతుంది అనేది. ఆ బాధ అనుభవించినప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఎన్ని రకాల మూమెంట్స్ దీంట్లో ఉన్నాయి, వీటన్నిటిని ఒక్కొక్కటిగా విభజించుకొని ఇది ఇట్లా చేస్తే అంతిమంగా ఇది ఒక యంత్రం తయారవుతుందనే ఆలోచన నాకు కలిగి ఆ ప్రయత్నం అట్లా సాగించుకుంటూ వచ్చారనమాట. అంటే మల్లేశం గారు, మీకు అంటే 6th వరకే చదివారు కదా మీరు, అంటే మీకు ఇంకా చదవకపోవడానికి ఇంకా కారణం ఏంటి? అంటే ఆర్థిక పరిస్థితులే. ఓకే, అంటే ఆ కుటుంబం వెళ్ళలేక ఇక నేను ఇంత మొగ్గనేస్తే కుటుంబానికి ఆస్తి అయితే ఉద్దేశం మీద అంతేతోటి సరే ఇది నడుచుకుంటూ పోయాను. పరిస్థితులు ఏదైనా అంటే ఏ కుటుంబం అయినా ఆర్థికంగా మంచిగా ఉంటే చదివిస్తారు, అది లేదు కాబట్టి నన్ను మానిపించి మగ్గం నేర్పించారు. అప్పుడు మీ ఫ్యూచర్ గురించి అంటే ఏమన్నా మైండ్ లో ఏమన్నా ఐడియా ఉండేదా? లేదు, అంటే ఏదో వాళ్ళు ఈ పని నేర్పించారు, చదివించారు, అక్కడ పోయినాం, వద్దు ఈ పని నేర్చుకొని ఈ పని నేర్చుకున్నాను అంతే తప్ప దాన్ని ఫ్యూచర్ కానీ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అలాంటి ఆలోచన గోల్స్ ఏం లేవు. కాబట్టి ఆ శ్రమను గుర్తించి నేను చేయడానికి ముందుకు వచ్చానమాట. అంతేగాని నాకు ఇట్లా ఉండాలి, ఇట్లా అలాంటి కోర్స్ ఏం లేవు అప్పట్లో. మీ లైఫ్ మీద అంటే మీ లైఫ్ జర్నీ మీద సినిమా తీస్తారని మీరు ఎప్పుడైనా ఊహించారా, అంటే అనుకున్నారా? అది అలాంటి కళ కూడా అనుకోలేము, అది సాధ్యపడదు, అది అంత పాజిబుల్ కాదు. ఒక సాధారణమైన వ్యక్తి పైన ఒక సినిమా వస్తుందంటే అది ఎవరైనా నమ్మశక్యం లేదు. నేను కూడా ఆ డైరెక్టర్ నాతో మాట్లాడినప్పుడు చెప్పాను అనమాట, సార్ నేను ఒక చిన్న వ్యక్తిని, అంటే ఎక్కువ పరిచయం లేని వ్యక్తిని, ఒక మిషన్ చేశాను, కొన్ని అవార్డ్స్ వచ్చాయి, అంతవరకు పేపర్లలో అక్కడిక్కడ వచ్చాయి తప్ప నేనంత పెద్ద పర్సన్ కాదని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు అన్నమాట, అసలు నువ్వు ఎంత పెద్ద మనిషివా, ఎంత చిన్న మనిషి కాదు, నువ్వు నీ అమ్మ కోసం ఆసు యంత్రాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డావో, ఎన్ని కష్టాలు వస్తే ఆ కష్టాన్ని ఎదిరించి నువ్వు రాణించగలిగావో అది కావాలి నాకు. దాన్ని నేను అందరికి చూపించాలి, ప్రపంచానికి తెలియజేయాలి, నా కాన్సెప్ట్ అదని చెప్పి ఆయన దాన్ని దృష్టి పెట్టుకుని వచ్చాడు అనమాట. లక్ష్మీ ఆసు మిషన్ మీరు కనిపెట్టారు మీరు. సో అంటే ఉమెన్ ఫేస్ చేసే కష్టాలు అంటే మీరు ఎట్లా నోటీస్ చేశారు, అంటే ఎట్లా గుర్తుపట్టారు? అదే అంటే ఇప్పుడు ప్రతి చేనేత కుటుంబంలో అక్కనో చెల్లెనో ఎవరొకరు భార్యని ఎవరొకరు పని చేయాలి, ఆ పని చేసిన తర్వాతనే ఈ మగ్గం నడుస్తుంది అనమాట ప్రతి కుటుంబంలో. మా కుటుంబంలో మా అమ్మ చేసేది కాబట్టి దాన్ని నేను ఆమె బాధను గుర్తించి ఇది సాల్వ్ చేయాలనుకున్నాను. అది సాల్వ్ అయిన తర్వాత అప్పుడు మిగతా నా కమిటీ నా వాళ్ళందరూ వచ్చి మల్లేశం అన్న ఇదంతా ప్రతి కుటుంబంలో ఉన్న బాధలు, మాకు కూడా ఒక మిషన్ అయితే మీ అమ్మ కోసం చేసినాము, ఇలాంటి ఒక యంత్రాన్ని మా అందరికి ఇస్తే మేము కూడా ఉపయోగించుకుంటాము, మా ఇంట్లో కష్టాలు తప్పుతాయి, ఈ పని చేయలేక మొగ్గాలే బంద్ చేసుకోవాలనుకునే పరిస్థితిలో ఉన్నాము,
మీరు మా అందరికి పెద్ద మనసు పెట్టి అందరు మీ తల్లిలాగా మీ చెల్లిలాగా ఓకే అనుకుంటే మా అందరికి చేసిస్తే మేము కూడా ఈ మిషన్ వాడుకొని మా మొగ్గాలు నడిపించుకోగలుగుతాం. లేకపోతే బందే పరిస్థితులని వాళ్ళందరూ నన్ను కూర్చోబెట్టి అడిగి ఒప్పించారన్నమాట. అంటే అంటే ఎవరు విలేజ్ వాళ్ళు మా కమిటీ వాళ్ళు ఎవరైతే ఓకే, మగ్గాలు ఓకే. చేస్తున్నారో వాళ్ళు ప్రతి కుటుంబంలో ఈ బాధ అనుభవిస్తున్నారు. కాకపోతే అలాంటి ఏం లేదు కాబట్టి ఓకే భరించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇక అవకాశం వచ్చింది కాబట్టి సరే మాకు ఇస్తే మా ఇంట్లో కూడా కష్టం తప్పుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ ఇట్లా నన్ను అడగడం మొదలెడితే అందరు కూర్చోబెట్టారు, నన్ను అడిగితే నేను కూడా సరే అన్నాను. సరే ఒక పద్ధతి వచ్చింది, ఈ పద్ధతిని నేను చేసుకోవచ్చు కదా, అందరికి ఉపయోగపడతాయనే ఉద్దేశం మీద సరే అని చెప్పేసి చిన్న వర్క్షాప్ పెట్టుకొని అందరికి చేసిస్తాను చెప్పి మొదలు పెట్టాను. అది 2000లో స్టార్ట్ చేశాను. 2000లో ఓకే దాదాపుగా ఇప్పటి వరకు 2500 మిషన్ ఇవ్వగలిగాను. ఓకే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి అక్క చెల్లి అందరూ ఎవరైతే ఈ పని మీద కష్టపడి బాధపడ్డారో వాళ్ళందరి కష్టాలు ఈనాటికి పూర్తి అయిపోయినాయి. 25 ఏళ్ళ తర్వాత వాళ్ళ కష్టాలు ఇప్పుడు పూర్తిగా మనకున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక్కరు కూడా చేత్తో చేసి బాధపడే వాళ్ళు లేరు. ఇక మీరు నా అంటే మా కళ కూడా ఇదన్నమాట. నాకు ఎన్ని అవార్డ్స్ వచ్చి ఎంత పెద్దగా వచ్చినా కూడా అంతిమంగా మా వాళ్ళ పూర్తిగా చేరి వాళ్ళ కష్టాలు తప్పినప్పుడే దీనికి సార్థకత అనిపించింది. అది 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పూర్తయింది. నాకు నిజంగా చాలా ఆనందం ఉందన్నమాట. మా చేనేత కమిటీ పుట్టి నా తరపునకి వెళ్ళి వాళ్ళందరి మా అక్కలి సోదరి వాళ్ళందరి కష్టాలు తప్పినందుకు ప్రతి కుటుంబానికి అది చేరినందుకు అంటే వాళ్ళు సొంతంగా కొనుక్కున్నారు, గవర్నమెంట్ తరపున ఇచ్చారు, సత్యం సంస్థలు ఇచ్చారు. చాలా మంది రకరకాల పద్ధతుల ద్వారా మేము తెప్పించి వాళ్ళ కష్టం అయితే తీర్చగలిగాము. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. చాలా హ్యాపీనెస్, చాలా మామూలు ఆనందం కాదు. ఈరోజు ఈ యంత్రాన్ని వాడుకొని ఇండస్ట్రీలో ఎంతో మంది అభివృద్ధి అయినారు. ఎంతో మంది ఇండల్లో వాళ్ళ అమ్మాయిలని చదివిపించారు, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. అంత పూర్వం ఎట్లంటే అమ్మాయి 10th క్లాస్ అయిపోయిందంటే ఇంకా కాలేజీ పంపే పరిస్థితి లేక అమ్మ కష్టపడ్డాయి కదా నువ్వు ఆ పని చేసి చెప్పేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి వెళ్ళి వాళ్ళు చదువుకొని వాళ్ళు ఉద్యోగం చేసి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పింది, మల్లేశమ్మన్న నీ యంత్రం కనుక రాకపోతే నేను కూడా ఈ చేతి మీద ఆశ పోసి నడిపేదాన్ని. మా నాన్న ఆసు మిషన్ తెచ్చిన తర్వాత నన్ను కాలేజీ పంపి ఇంజనీరింగ్ చేపించిన తర్వాత నేను 40,000 రూపాయల ఉద్యోగస్తురాలనైనా అన్నా అని చెప్పితే ఎంత ఆనందం వేసింది. మామూలుగా ఆమె జీవితాన్ని మార్చింది. అవునవును. ఇంకొక మంచి ఉదాహరణ పుట్టపాక విలేజ్ నల్గొండ జిల్లానే. అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత అమ్మాయి అడిగింది ఆ అబ్బాయిని, మీ ఇంట్లో ఆసు మిషన్ ఉందా లేదా అని. అంటే లేదు అని అంట. అయితే నేను పెళ్లికి నిరాకరిస్తున్నా, చేసుకోనండి. లేదు ఎందుకు, నేనేం ఆ పని చేయించామంటే ఖచ్చితంగా చేపిస్తారు, కూరలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేపిస్తారు పని, అది ఆ పని నేను చేయను, నువ్వు ఆసు మిషన్ తెచ్చుకుంటేనే ఈ పెళ్లికి అంగీకారం లేకపోతే అని అమ్మాయి అబ్బాయితో చెప్తే అబ్బాయి తండ్రి ఆయన నా దగ్గరకు వచ్చి అన్న ఏం చేస్తావు తెలియదు, ఎవరికన్నా కోసం తయారు చేసిన ఆ యంత్రాన్ని మాకు ఇవ్వు, మా అబ్బాయి పెళ్లి ఇట్లుండి ఇట్లా ఆగిపోయేటట్టుందన్న అంటే వేరే వాళ్ళకి తయారయ్యే మిషన్ ని వాళ్ళకి ఇస్తే ఆ మిషన్ చూసిన తర్వాత అమ్మాయి పెళ్లి అయిపోయినది. పుట్టపాక విలేజ్, ఇది నల్గొండ, ఉమ్మడి నల్గొండ, ఇప్పుడు యాదాద్రి వస్తుంది. అది కూడా అంటే ఈ ఎఫెక్ట్ అనిపించింది అనమాట. అమ్మాయిలు అది కోరుకున్నారు. అంటే పోతే మళ్ళీ అదే మా అమ్మాయి చేసిన ఇంట్లో నేను పోతే అదే పని చేయాలి, ఇదంతా చేయి పెయిన్ వస్తుంది అని చెప్పి తను మిషన్ కొంటేనే పెళ్లి చేసుకుంటా ఒప్పుకునేది. ఓకే మల్లేశం గారు, అంటే ఇప్పుడు మీ అమ్మ అప్పుడు మగ్గం వర్క్ నేర్చేది కదా, అంటే మీకు అప్పుడు మగ్గం వర్క్ నేర్చే అంటే మీ అమ్మ చేతులకి ఇట్లా నొప్పి వచ్చేది. సో ఏంటంటే అప్పుడు చూసినప్పుడు మీకు అంటే మీ రియాక్షన్ అంటే మీ ఫీలింగ్ ఏమనిపించింది మీకు? ఫస్ట్ తను చేస్తున్నప్పుడు మాకు ఏమనిపించలేదు. అంటే మేము ముగ్గురు చేస్తున్నాము, మా పని మేము చేస్తున్నాము, తన పని తాను. అంటే ఈ చేనేత కుటుంబాలలో కొన్ని పనులు ఆడవాళ్ళు చేయాలి, కొన్ని పనులు మగవాళ్ళు చేయాలి, ఇట్లా డివైడ్ అయిందన్నమాట. అయితే తన పని తను చేస్తుంది కదా అని నా పని నేను కష్టపడుతున్నా, ఆమె పని నేను కష్టపడుతున్నాను అనుకున్నాను. కానీ అంత కష్టం ఉంటుందని నేను మిషన్ చేయడానికి ప్రయత్నం చేసి అది చేసినప్పుడు అర్థమైంది అనమాట. ఓ మనసు, దృష్టి, ఏకాగ్రత అన్ని కరెక్ట్ ఉండాలి. ఆ పిన్ నుంచి ఆ పిన్ దాకా పోయేదాకా దృష్టి మరొద్దు. ఒక పిన్ నుంచి ఇంకో పిన్ పోతే ఆ లేయర్ మొత్తం దారం వేస్ట్ అవుతుంది, అక్కడ డిజైన్ పోతుంది. డిజైన్ పోతే ఆ చీర తక్కువ రేట్లు అమ్ముతుంది. ఇలాంటి అన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏకాగ్రతతోటి శారీరక శ్రమ పడుతూ ఇట్లా ఒక్క చీరకు 9,000 సార్లు చేతిని ఊపి 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 ఎంత పెయిన్ వస్తుంది. 9,000 సార్లు ఒక్క చీరకు 9,000 సార్లు ఇట్లా తిప్పాలి.
అట్లా నేసి ఒక బట్ట అవుతుంది. ఒక చీరకు సరిపోయేంత దారం ఓకే, అవుతుంది. ఒక చీర సరిపోయా. ఓకే. అట్లా ఏళ్ళ తరబడి చేస్తున్నారు. ఇన్ని వేల సార్లు అట్లా వేల తరబడి చేస్తే ఈ బోన్స్ ఉంటాయా? ఉన్నాయి. మనం ఎవరైనా ఒక్కసారి ఒక అర్ధ గంట సేపు ఇట్లా ఏమంటే ఎంత కష్టపడతాం. అవును. అలాంటి 4 గంటల సేపు కంటిన్యూగా చేతిని ఊపుతూనే ఉండాలి. ఓకే, 4 గంటల సేపు కంటిన్యూస్గా ఇట్లా చేతిని చెప్తూనే ఉండాలి. మనసు ఓకే. అక్కడే పెట్టాలి, దృష్టి మరొద్దు. అప్పుడు ఒక చీర తయారైతుంది. ఒక చీర తయారైతే దారం మనం చుట్టగలుగుతాం. ఓకే. అంటే ఓకే మల్లేశం గారు, సో మీరు ఆసు మిషన్ కనిపెట్టారు కదా, సో దానికి లక్ష్మి అనే పేరు ఎందుకు పెట్టారు? మా అమ్మ పేరు లక్ష్మి. ఓకే. ఆమె కోసం చేసినాం కాబట్టి మా ప్రొఫెసర్ అనిల్ గుప్తా గారు, NIF నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ చైర్మన్ గారు ఫస్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఎట్లా చేసాం, ఎందుకు చేసాం అంటే ఇట్లా మా తల్లి కోసం చేసిందంటే మీ తల్లి పేరు అంటే లక్ష్మి అంటే అందుకే లక్ష్మి ఆసు మిషన్ గా నామకరణం చేద్దాం దీన్ని అని ఆ తల్లికి అంకితం ఇస్తూ ఆ పేరు పెట్టడం జరిగింది. ఓకే మల్లేశం గారు, అంటే మీరు ఇప్పుడు అంటే మీ అమ్మకి చెప్పారా, అంటే ఇట్లా నేను అప్పుడు ఇట్లా మిషన్ కనిపెడతా, సో ఇన్నోవేషన్ గురించి చెప్పారా? అంటే చెప్తే మీ అమ్మ అంటే ఏమన్నది, అంటే రియాక్షన్? అంటే ఫస్ట్ సరే కష్టం తప్పుతుంది కదా అనుకుని సరే అన్నారు అనమాట. సరే సరే ఆమె చేత కొన్ని ప్రాక్టికల్ గా ఇవన్నీ చేస్తుంటే చూసి ఎందుకు లేదు ఇవన్నీ మనకి ఎదుగుతాయి అని అది బాగా డిలే అవుతా ఉందన్నమాట. డిలే అవుతా ఉంటే అదే మొగ్గం పని అంతా వెళ్ళి అయిపోతుంది, మొగ్గ పని మానేసి నువ్వు ఇది చేస్తున్నావు బిడ్డ మొత్తం, అంటే నువ్వు మొగ్గనేసి కుటుంబానికి ఆసర అవుతావు అనుకుంటే భారం అవుతున్నావు అని చెప్పి ఈ పని లేకపోయినా పర్వాలేదు కానీ నువ్వు ఆ పని చేయకపోతే ఇప్పుడు ఒక యంత్రాన్ని కనిపెట్టాలంటే ఎంతో పరిజ్ఞానం కావాలి. అలాంటిది నీకు లేదు, మనకు చుట్టుపక్కల ఎక్కడ లేదు, ఎక్కడ చూసి చేద్దామంటే అలాంటి పరిస్థితి చెందువు అంటే నేను చెప్పాను. అమ్మ నేను ఒక 5 భాగాలకు విభజించుకున్నా, ఒక్కొక్కటి చేస్తున్నా అంటే 1 సంవత్సరం ఒక్క పట్టిరు, 2 సంవత్సరాలు ఒక్క పట్టిరు, ఇంకా అంతకన్నా ఓకే లేదు బిడ్డ ఇక అని కఠినంగా తీసుకొని వద్దని అన్నారు. అని సరే ఇక నేను ఎంత చెప్పిన అయినపోతే మా చుట్టుపక్కల అందరిని పిలిచి మా నాన్న చెప్పించమాట. మా నాన్న వాళ్ళకి చెప్పిండు, మీరు చెప్పింటలేడు ఇట్లా పరిస్థితి అంటే వాళ్ళందరూ మా నాన్నకు నిర్ణయం చెప్పి వీరికి పెళ్లి చేసి తక్షణ పెళ్లి చేస్తే ఇంకా వాడు ఆ అమ్మాయి వచ్చి పని చేస్తుంది, వీడు ఆకు మిషన్ చేయవలసిన అవసరం ఉండదు, నువ్వు ఆ పని చేయాలి చెప్తే ఇంకా మా నాన్న మా చుట్టాల బంధువులు అమ్మాయి మాట్లాడి పెళ్లి చేసి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ పెరిగిందన్నమాట. అంటే తర్వాత నుంచి మళ్ళీ ఛార్జ్ చేసారా మళ్ళీ మిషన్ మీద? అంటే జస్ట్ 1 సంవత్సరం వెళ్ళిన తర్వాత ఇక కోడలు వచ్చిన తర్వాత తన ఇంటి పని చేయాలి కదా, ఈ పని చేయి నువ్వు నేర్చుకోమంటే తను వాళ్ళ ఇంటి దగ్గర బట్టలు అమ్ముతారు అన్నమాట. బట్టలు నేయరు, మేము బట్టలు తయారు నేస్తాము, వాళ్ళు అమ్ముతారు, నేసిన బట్టలు అమ్ముతారు. వాళ్ళ ఇంట్లో ఈ పని లేదు, నేర్చుకోమని చెప్తే అంటే నాకు కష్టంగా ఉంటుంది, మీ అమ్మ చేసి ఇంత బాధపడుతుంది, మళ్ళీ నేను నేర్చుకొని మళ్ళీ నేను కష్టపడాలా, వద్దు అంటే లేదు చేయాలని నేర్చుకుంటే అది కష్టంగా 2-3 సార్లు ట్రై చేసింది, కష్టం అనిపించినప్పుడు నేను చెప్పింది అంటే ఈ పని కదాక నేను చేయగలిగాను, ఆ తర్వాత ఆపేసాను, ఆ పెళ్లి అయిపోయింది, ఇంకా మళ్ళీ దాన్ని మీ అందరి కష్టం తప్పాలంటే దాన్ని మళ్ళీ నేను మొదలుపెట్టి ఆ పని చేస్తే నీ కష్టం తప్పుతుందని చెప్పి కన్విన్స్ చేస్తే సరే అన్నది. అన్న తర్వాత తను కూడా ఆర్థికంగా సహకరించింది. ఆ సహకారం తీసుకొని ఒక ప్రయత్నం చేసిన అంటే నా మిషన్ 5 భాగాలు విభజించుకున్నా. ఆ 5 భాగాల్లో 3 భాగాలు పూర్తి అయిపోయినాయి, ఇంకా 2 భాగాలు మిగిలిపోయినాయి. ఆమె ఇచ్చిన సహకారం అయిపోయింది. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిపోయి అంటే చేసిన ప్రతి పని అంటే వాళ్ళు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయేసరికి నువ్వు వీడు కాదురా, వీడు నువ్వు చేయలేవురా, నువ్వు నేను కాదు, నువ్వు ముసడం అవుతావు, నువ్వు పని చేయని రకరకాల ఒత్తిడి ఊళ్ళలో ఎట్లుంటే అంటే ఇంకా అసలు వాడు మొత్తం వేలేస్తారు అన్నమాట. ఇక అంటే వాళ్ళ నిర్ణయాలకు కనుక మనం అనుకూలంగా లేకపోతే వెళ్ళేస్తారు కదా, వీడు పందొంగోడు పని చేయడు కాదు కాదంటే అంటే వాళ్ళ మాటలు మనని బాగా వేధిస్తుంటాయి. ఎన్ని వేధించినా నా మాత్రం పట్టించుకోలేదు, అసలు ఇవి ఉంటే కాదని మా ఫ్రెండ్ దగ్గర ఉండి అక్కడ 2 సంవత్సరాలు ఉండి ఆ మిగిలిన 2 భాగాల్ని అక్కడ పూర్తి చేసి మళ్ళీ మా ఊరు తీసుకొచ్చింది. ఓకే మల్లేశం గారు, అంటే మీకు అప్పుడు మీకు ఫైనాన్షియల్ ఆర్థికంగా కొంచెం అంటే ఆర్థికంగా బాగాలేదు, సో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, సో ఏంటంటే మీకు మనీ అండ్ మెటీరియల్స్, మీకు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుంది కదా మెటీరియల్స్, అంటే మీరు ఎట్లా సమకూర్చుకున్నారు? అంటే నేను అంటే ఏదో నాకు ఐడియా రాగానే ఐడియా ప్రకారంగా నా చుట్టుపక్కల ఉన్న చాలా మిషనరీని ఇంజన్లని వాటిని చూసేవాళ్ళు అనమాట. చూసి మొత్తం ఇప్పేది, ఇదేం పని చేస్తుంది, ఎట్లా పని చేస్తుంది, నాకు కావాల్సిన ఐడియాకు సరిపోతుందా అన్ని కంపేర్ చేసుకుని మనసులోని కంపేర్ చేసుకుని చూసుకునేది. చూసి తర్వాత ఇది బాగా అనిపిస్తుంది అంటే
ఒక వర్క్ షాప్ ఇక్కడ పోవడం చేయించుకొచ్చినాక దాన్ని పెట్టి అది కాకపోవడం, ఆలోచన వేరు, ప్రాక్టికల్ వేరు ఉంటుంది. అవునవునవును. ఆ రెండు కలిస్తే బాగుంటుంది. కలవయ్యారు ఎన్నో చేయంగా అవి చెడిపోతా ఉంటే దాంట్లోకి రాదు, ఇంకో కొంచెం ఇట్లా చేస్తా బాగుండు, ఇంకో కొంచెం అట్లా చేస్తా బాగుండు అని దాంట్లోకి వెళ్ళి పుట్టుకొస్తాయి. ఇంకా ప్రయత్నం మొదలు పెడితే దాంట్లో విఫలమైతా ఉంటే దానికి ఒక దారి చూపుతా ఉంటాయి అవే. ఆ దారి మెల్లమెల్లగా ఆ మిషన్ అవడానికి ఒక 7 సంవత్సరాల టైం పట్టింది. చివరికి అయిపోయింది. అప్పుడు మీకు అంటే ఫస్ట్ మీ ఆసు మిషన్ డిజైన్ ఎలా ఉండేది, అంటే మీరు ఏమేమి ఫేస్ చేసారు అప్పుడు ఆ సిచ్యువేషన్? అంటే ఫెయిల్ అంటే ఒక్కటి అంటే పర్టికులర్గా నేను 5 భాగాలు విభజించుకున్నాను. ఒక్కటో భాగం కొంచెం పర్వాలేదు, రెండో సారి కొంచెం అంత మెరుగైంది. ఇంకా 3-4 స్టెప్ ఆ మెకానిజం పెరిగి అంటే పర్టికులర్ గీదానే కాదు, చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒకటి పెట్టి ఇంకోటి ఇబ్బంది, ఇంకోటి పెట్టి ఇంకోటి ఇబ్బంది అనమాట. ఇవన్నీ ఏది ఆలోచన వస్తే అది చెడగొట్టడం, మళ్ళీ దాన్ని చేయడం, మళ్ళీ దాన్ని చేయడం, దానికి ఒక ఐడియాని మళ్ళీ పట్టుకోవడం. ఏదైనా అనుకోగానే జరిగాయి. చాలా ప్రయత్నం చేయంగా అది అనుకూలిస్తుంది మనకు. అంటే ఒక 100 తప్పులు ఉంటాయి, ప్రతిసారి ఒక్కొక్క తప్పుతో అన్ని కరెక్షన్ 100 కాడికి పోయినాక ఓకే కరెక్షన్ అయిపోయిందంటే అయిపోయిందన్నమాట. అంటే ఇన్నోవేషన్ అయినా, ఏ ప్రయత్నం అయినా, ఏ సక్సెస్ అయినా అట్లా ఉంటుంది. అది నేను అట్లా అనుకొని మెల్లగా వెళ్ళేదన్నమాట. కాబట్టి చాలా మంది వ్యతిరేకించేవాళ్ళు, నువ్వేం చదువుకున్నావు, నీకు వస్తుందా ఈ పని, నువ్వు ఇంజనీర్ వా నువ్వు, అట్లా రకరకాల. అసలు నా ఐడియాకు ఇంజనీర్కి నాకు సంబంధం లేదు, నేను చేయలేకుండా నాకు ఆ థాట్ మనసులో ఉంది. తాత్రిగా రకరకాల మెకానిజం సిస్టమ్ ఉంది, దాన్ని దీన్ని చేసుకుని అటాచ్ చేసుకుని కొంచెం మార్పు చేస్తే అయితే అనేది నా ఆలోచన అన్నమాట. అదే దృఢ సంకల్పం. అంతే. ఇప్పుడు మెకానిజం లో 1000 రకాలు ఉండొచ్చు, నాకు కావాల్సిన 5 రకాలు కదా. ఈ 1000 5 దొరికాయి దొరుకుతాయి కాబట్టి అది ఆ 1000 ఎక్కడుందని పట్టుకోవడమే నా పని. ఆ రకమైన ప్రయత్నం చేసి పట్టుకోగలిగాను. ఓకే మల్లేశం గారు, అప్పుడు మీరు అంటే ఈ మిషన్ తయారు చేసేటప్పుడు అంటే మీకు అంటే భయం వేసింది ఎప్పుడన్నా? ఆ సిచ్యువేషన్ ఏమైనా ఉన్నాయా భయం వేసి? అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ దాకా ఏం భయం అనిపించింది. అంటే ఆ ఉత్సాహంతో ముందు పోయాను. ఎక్కడైతే కొంచెం 3వ అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత వాళ్ళది, మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అందరూ వాడనగా మారిపోయారు అన్నమాట. అంటే ఒక సైడ్కి అన్నప్పుడు ఏమని తెలియదు, మా తల్లిదండ్రులు కాబట్టి. ఇంకో సైడ్కి అన్నప్పుడు కొంచెం సేమ్ అనిపించి అదే ఎందుకు అని అనిపించింది. హైదరాబాద్ పోయిన తర్వాత ఇవన్నీ కొంచెం దూరం అయిపోయింది మాకు. అంటే ఈ నెట్వర్క్ మనకు అందలేగా ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి మళ్ళీ ఐడియా వచ్చిన తర్వాత ఎక్కడ దక్కైతే చేశాను అదంతా తీసుకుపోయి అక్కడ పెట్టుకుని రోజు సాయంత్రం పనిచేసి రాగానే దాని దగ్గర కూర్చొని రోజంతా మనసులో ఆలోచించుకొని దాన్ని ఇట్లా ప్రవేశపెట్టేదన్నమాట. ఓకే. అంటే మీరు ఇప్పుడు అన్నారు హైదరాబాద్ వెళ్ళారని, అంటే హైదరాబాద్ లో అంటే దేనికి వెళ్ళారు, అక్కడ ఏమైనా వర్క్ చేసారా, పని చేసారా? అంటే ఇక్కడ ఉంటే అక్కడ హైదరాబాద్ అయితే మా ఫ్రెండ్ దగ్గర చెప్పాను, ఈ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ ఉంది కదా, హౌస్ వైరింగ్ పని చేసేది అనమాట. అది ఇంకా పొద్దున సాయంత్రం వచ్చేది. వచ్చిన తర్వాత ఆ పని చేసుకుంటే అక్కడిక్కడ అన్ని చూసేది, కానీ నేను కానీ చూసినప్పుడు అది ఇది బాగానే ఉంది, ఇదైతే అక్కడ వస్తుంది కదా, అది ఈ టెక్నిక్ అక్కడ వస్తుంది కదా నా మనసులో అదొక్కటే. మీరు పని చేసుకుంటా మనసులో అది మీరు రాలే, ఎక్కడ ఆగిపోయినా అక్కడి నుంచి వెళ్ళి అది ఎట్లా సాల్వ్ అవుతుంది, దీంతోనైతుందా అనే దాన్ని వెతుకుంటూ ఉండేది. ఆ ప్రయత్నం దాదాపు 2 years పట్టింది అక్కడ. 2 years. ఓకే. సో మీకు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, సో మనీ అక్కడప్పుడు మీకు అప్పుడు ఉండేది కావు. సో ఏంటంటే ఎప్పుడైనా మీకు అరే నాతోని ఈ మిషన్ నాతోని కాదురా అని ఎప్పుడైనా మీకు అనిపించింది ఆ సిచ్యువేషన్? అంటే అట్లా అనిపించలేదు, కాదు అనిపించలేదు. ఎందుకు అనిపించదు అంటే ఈ మిషన్ ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడ లేని ఒక యంత్రం అది. నాకు ఆలోచన వచ్చిన కొద్దిగా 1వ భాగం చేస్తే మంచిగా అయింది, సక్సెస్ అయింది. 2వ సక్సెస్ అయింది, 3వ వరకు సక్సెస్ అయినా, ఇంకా 2 ఉన్నాయి కదా. అవి అయితే విశ్వాసం మీద పోయింది తప్ప నాకు కాదు అని ఎప్పుడు నెగిటివ్ ఆలోచించలేదు. ఇప్పుడు ఒకటి అయింది మంచిగా అనిపించింది కదా, ఇంకా ముందుకెళ్తాం తప్ప ఎడికారాం. ఏం లేదు కదా, ఒకటి అయిందంటే ఒక సంతోషం, ఇంకోటి అయితే విశ్వాసం. దీంతో అట్టే ముందు పోయినా, అట్టే పోయినా. కానీ ఇక కాదు మంచి కాదు, ఇక ఊకోవాలి రోజు అని అనిపించలేదు. అంటే ఫస్ట్ డే మంచిగా అయింది కాబట్టి ఆ ధైర్యం విన్నే. కాకపోతే లేట్ అవుతుండొచ్చు కానీ కాదనేది కన్ఫర్మ్ రిజల్ట్ అయితే వస్తుంది. అది ప్రయత్నం చేయండి, ఏదైనా సాధ్యం వచ్చింది. అది ఆ దారి అనేది అదే తీసుకుపోతుంటే బండి అంతే కదా. ఏ సక్సెస్ ఏ ప్లాన్కి ఒక మొదట అడుగు అన్నట్టుగా మనం అలా అడిగేస్తేనే మాకు అర్థమవుతుంటది, ఓకే ఇది ఇట్లా అది ఇట్లా అని. అందుకనే పుట్టుకొస్తుంటే అదే దారి చూపుతుంటాయి, అదే మన
ముందుకు నడుపుతుంటాయి. అవునవును. మీ సక్సెస్ చూసి మీ అమ్మ రియాక్షన్, మీ అమ్మ ఫీలింగ్ ఎట్లా ఉండే మిషన్ మా- కనిపెట్టిన తర్వాత? అదే నేను హైదరాబాద్ ఉన్నా, ఉమ్, అక్కడ మిషన్ అయింది. ఉమ్, నైట్ పనికి వచ్చాను, అక్కడ ఒక ఐడియా వచ్చింది, దాన్ని చేయించుకొని చూశాను. వెరీ హ్యాపీ, చాలా Okay. సంతోషం అనిపించింది. అంటే ఆ, మా అమ్మాయి చేసినంతగా ఆ మూమెంట్ చేస్తున్నాను మిషన్ చేసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. సో ఇది తీసుకుపోవాలి, చూపించాలి, మా అమ్మ చూపించాలి, మా నాన్న చూపించాలని ఎంతో ఆనందంతో తీసుకొచ్చాను ఇంటికి. మా నాయన అంటాడు, మిషన్ నా ఇంటికి రావద్దు అంటాడు. నువ్వు ఇట్లా చెప్పి ఎన్నోసార్లు మమ్మల్ని మోసం చేసినావు, అయింది 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 అని చెప్పుకుంటా. ఇప్పుడు అదే పరిస్థితి ఉండరా, నేను నా ఇంట్లో రావద్దు, మిషన్ ఇంట్లోకి వస్తే నువ్వు బయట ఉంటే ఈ మిషన్ ఇంట రాను. ఓకే. లాస్ట్కి ఇవరే దారం చేయడాన్ని కేసు చూపించండి లేకపోతే మా ఫ్రెండ్ దగ్గర అడిగి తెచ్చి చూసి దారం పోసి రంగులద్ది మొగ్గం చేసినాక అప్పుడు అబ్బా బాగుందిరా శబాష్ అన్నారు. అప్పుడు అవును. అంటే ఫస్ట్ ఏం నమ్మరు, ఆ ఇండస్ట్రీ ఇంతవరకు లేనిది చేసామంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. నువ్వు ఇది కూడా ఇంతకుముందు చెప్పిన మాటలు లెక్కన కావచ్చు అనుకుని సస్యం అసలే ఒప్పుకోలే. చూసిన తర్వాత సరే అందరూ నచ్చారు. తర్వాత తెల్లారి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట, విద్యుత్తో నడిచే ఆశ యంత్రం అని. అది వచ్చిన తర్వాత మా కమిటీ వాళ్ళు, పెద్దలు, సంఘం అధ్యక్షులు అందరూ వచ్చి ఇప్పటివరకు మన ఇండస్ట్రీ ఇలాంటి ఒక యంత్రం లేదు, అట్లా పనిచేస్తుంది, చేరి మనిషి ఎత్తుని చక్కరాదు, మిషన్ ఎట్లా ఎత్తుంది, ఎన్నో ప్రశ్నలతో వచ్చారు. వచ్చి అది చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఓకే పర్ఫెక్ట్ చేస్తుంది, మంచి డిజైన్ అయింది, చీర బాగుందని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యి అప్పుడే నన్ను ఇట్లా కూర్చోబెట్టి, బిడ్డ మాకు కూడా ఇలాంటి మిషన్ చేసి మేము కూడా వాడుకోవాలి, మా ఇంట్లో అందరూ బాధపడతారని చెప్పి అంటే సరే అని ఒప్పుకొని చిన్న వర్క్ షాప్ పెట్టి స్టార్ట్ చేశాను. ఇక్కడ మీ ఊర్లో? ఇక్కడ ఆదాయ పెట్టుకున్నాను. ఇక్కడ నేను హైదరాబాద్ వెళ్ళిపోయినాక సరే ఇక్కడికి వచ్చాను మళ్ళీ. ఓకే. ఓకే. మలేషియా గారు మీ మ్యారేజ్ ఎప్పుడైంది? 96. ఓకే, 96 అయింది. ఓకే మలేషియా గారు, అంటే మీరు కనిపెట్టిన మిషన్ ఉంది కదా, లక్ష్మీ ఆసు మిషన్. సో మీ అమ్మ ఫస్ట్ టైం అంటే యూజ్ చేసినప్పుడు, అంటే వాడినప్పుడు, అంటే మీ ఐస్లో టీయర్స్ అంటే ఆనంద భాషలు అయిపోయి వచ్చినాయా? చాలా అంటే మరో తల్లి, అదే దానికన్నా నా కష్టానికి ప్రతిరూపం. అది అంటే మీ అమ్మకు కలిగే నొప్పిని చూసి అంటే మిషన్ తయారు చేసి, దానికన్నా పెద్ద అచీవ్మెంట్, దానికన్నా పెద్ద సక్సెస్ ఏది లేదు భూలోకంలో. అంతే. ఇంకా ఆనందం అంటే ఆ కష్టాన్ని అది చేసి పెడుతుంది అంటే ఎంత ఆనందం ఉండాలి. అవునవును. ఇంకా చెప్తే మరో తల్లి. అదే మీరు ఒక రెవల్యూషన్ ఇచ్చారనమాట, విప్లవం. అంటే ఈ హ్యాండ్లూమ్ పోచంపల్లి ఇక్కత్తుగా ఒక విప్లవం అది. ఈ రోజు ఆ మిషన్ లేని ఒక చీర లేదు. అవును. అంటే చాలా మంది ఇప్పుడు పోచంపల్లి వేగంలో చాలా మంది కొన్ని వేల మంది ఆడపడుచుల కష్టాన్ని తగ్గించారన్నమాట. ప్రతి కుటుంబంలో ఈ పని చేసే ప్రతి కుటుంబంలో ఆ మహిళ, అక్క, చెల్లి అందరి కష్టం తప్పింది. ఈరోజు చెప్తాం కదా, ప్రతి చీరే ఈ ఆసు పైన వచ్చింది. అది లేని ఒక రోజు మనం ఊహించుకోలేదు ఇండస్ట్రీని. నాకు గర్వంగా ఏంటంటే నేను ఆ కుటుంబంలో పుట్టేందుకు నాకు అవకాశం కలిగినందుకు చాలా గర్వపడతాను. దాన్ని చూసి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చాలా అవార్డ్స్ ఇచ్చాయి. ఓకే మలేషియా గారు, అంటే మీరు కనిపెట్టిన లక్ష్మీ ఆసు మిషన్ అంటే జనాలకు ఎలా తెలిసింది అప్పుడు? అంటే అప్పుడు మీడియా అటెన్షన్ మీ మీద ఎట్లా ఉంది? అదే అప్పుడు చెప్పిన మిషన్ రాగానే పేపర్లో, అప్పుడు వార్తా పేపర్ ఉంది, వార్తా పేపర్లో ఆర్టికల్ రాశారనమాట, విద్యుత్ ఆవశ్యంతం అని. దాన్ని చూసిన వాళ్ళందరూ, పేపర్ చదివారు చాలా మంది, దాన్ని చూసిన వాళ్ళందరూ వచ్చి అంటే ఇది ఒకటి నుంచి ఒకరు ఇట్లా మిషన్ వచ్చింది అంటే. అప్పుడు కొన్ని మిషన్ ఊరికొకటి అక్కడ ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడ పోయి చూసి అది బాగుంది, మైండ్ తెచ్చుకోవాలని చెప్పేసి అందరూ ఒకరికొకరు కూడా అలా కనెక్ట్ అయింది. అంటే ఇలాంటి పబ్లిసిటీ లేదు, అది ఓన్లీ పేపర్ ద్వారానే. ఓకే. సో అప్పుడు మీకు అంటే మీ ఊళ్ళో జనాలు, అంటే మీ ఊళ్ళో వాళ్ళు చూసి, మీ రిలేటివ్స్ కూడా చూసి, సో మాకు కూడా ఒక మిషన్ కావాలని అన్నారు అనమాట. అవును. ఓకే. అంటే వాళ్ళు ముగ్గాలు నడిపేయాలంటే తప్పనిసరి ఇది లేనప్పుడు చేత్తో కష్టపడ్డారు. అవును. ఉంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి వాడుకుందాం, నా డబ్బులు పోయిన పర్లేదు అని చెప్పి అట్లా వచ్చారు. ఓకే. ఓకే మరి అంటే వాళ్ళకి ఇప్పుడు మీ ఊళ్ళో వాళ్ళకి మిషన్ తయారు చేసి ఇచ్చారు. సో అప్పుడు వాళ్ళ అంటే మీకు ఏమైనా మనీ పే చేసిరు అప్పుడు? ఎంత పైసా ఏమైనా ఇచ్చిరు అప్పుడు? ఇచ్చాను. అంటే వాళ్ళే నా మిషన్ చూసిన తర్వాత నేను అప్పుడు అమ్ముతానుకుని నేను రాలేదు కదా, మా కుటుంబం కోసం అనుకున్నాను. అదంతా అమ్మటం అన్నప్పుడు సరే అన్నప్పుడు వాళ్ళే ఆ మిషన్ దగ్గర కూర్చొని ఇది ఇంత నువ్వు ఇంత తీసుకో బిడ్డ అని చెప్పేసి ఒక రేట్ నిర్ణయించారు. అప్పుడు 2000లో 12,500 రూపాయలు.
ఓకే. ఆ మిషన్ ఖరీదు. వాళ్ళే చూసి దీనికి ఇంత నువ్వు ఇంత తీసుకో బిడ్డ, ఈ బస్సు ఇంత అయితే ఆ బస్సు ఇంత అయితే అండి చెప్తే సరే అని చెప్పి ఆ 12,500 నుంచి స్టార్ట్ అయింది. ఓకే. ఈ రోజు 38,000 రూపాయలు. ఓకే. సో మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది అన్నారు కదా, సో మీకు పద్మశ్రీ అవార్డు గురించి కాల్ వచ్చినప్పుడు అంటే మీకు ఏమనిపించింది? అంటే నేను డైరెక్ట్ నేను చూడలేదు. ఓకే. నా మిత్రుడు ఒకతను పొచ్చంపల్లి ఉంటాడు రమేష్ అని, తను చూసి అన్నా నీకు పద్మశ్రీ అవార్డు వచ్చిందని టీవీ వస్తుంది, స్కూలింగ్ వస్తుంది అన్నాడు. అప్పటిదాకా నాకు నేను వర్షాలు పనిచేసుకుంటున్నాను. ఒకేసారి నాకు ఆశ్చర్యం కలిగింది, నాకు పద్మశ్రీ ఎట్లా వచ్చిందని చెప్పి చూస్తే ఆ టీవీలో పేరు వస్తుంది. చాలా ఆనందం అనిపించింది. అంటే పద్మశ్రీ అనేది మనలాంటి సాధారణ వ్యక్తికి అది జరిగే పని కాదు. జరిగే పని. అంతకుముందు చాలా మంది చెప్పారన్నమాట, పద్మశ్రీ అవార్డు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒక 4 ఎమ్మెల్యేలు, ఒక 2 ఎంపీలు, స్టేట్ గవర్నమెంట్ అందరూ రికమెండింగ్ చేసి పంపిన తర్వాత అక్కడ వాళ్ళు చూస్తారు, ఆ ఎఫెక్ట్ ఉంటే ఇవ్వచ్చు లేకపోలే అని చెప్పాను. అయితే పెద్ద మనకు ఆశ కూడా లేదు, పొద్దున మాకెందుకు ఆ అవార్డు మీద మనకి ఎంత ఆశ లేదు అనుకొని ఊకున్నాను. అదృష్టవశాత్తు ఏంటంటే 2016లో అమేజింగ్ ఇండియన్ అవార్డు అని మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అమేజింగ్ ఇండియన్ అమేజింగ్ ఇండియన్ ఆ అవార్డుని ఆయన చేతిలో నేను పొందాను అనమాట. ఎప్పుడు? 2016లో. ఓకే. అప్పుడు అవార్డు తీసుకుంటున్నప్పుడు మన గురించి ప్రస్తావించి చెప్తారు కదా, అవునవును, ఈయన ఈ మిషన్ చేసిండు, తన తల్లి కోసం చేసిండు, ఇది అందరి తల్లిలోకి ఉపయోగపడింది, ఒక ఇండస్ట్రీని కాపాడగలిగింది అని చెప్పి చెప్పినప్పుడు దాన్ని విని ఆయన మనసులో పెట్టుకొని 17లో డైరెక్ట్ గా నామినేట్ చేశారన్నమాట. ఓకే. ఈయనకు పద్మశ్రీ ఇవ్వాలి, ఈ తల్లి కోసం ఒక ఇండస్ట్రీని మారిపోయిందని చెప్పేసి ఇవ్వడం వల్ల నేను నమ్మలేదు. నాకు అప్లై చేస్తున్నామో కొంచెం ఎదురు చూస్తుంటుంది, వస్తుందా లేదా అని. అది వచ్చిన తర్వాత తెలియదు. ఒక్కోసారి మామూలు ఆనందం కదా అది, అంత పెద్ద గౌరవం అనేది అది ఇంపాసిబుల్ మనకైతే. ఆనందానికి లెక్కలు లేవు అసలు. మనం చేసామంటే వస్తుందా లేదా అనిపిస్తుంది, వాళ్ళు గుర్తించడం అనేది అది పెద్దగా ఉంటుంది. అది నాకు మా పరిస్థితి ఆనందం. ఓకే. మల్లేశం గారు, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో అప్పుడు మీట్ అయ్యారు మీరు పద్మశ్రీ అవార్డు ఇచ్చినప్పుడు, సో మీకు అప్పుడు ఎట్లా అనిపించింది? తీసుకున్న తర్వాత అందరూ ఒక గ్రూప్ ఫోటో కోసం అని పక్కన ఒక హాల్ ఉంటుంది, హాల్లో తీసుకుపోతారు. తీసుకుపోయి గ్రూప్ ఫోటో తీసుకొని మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే అందరికి నమస్కారం తెలియజేసుకుంటూ వెళ్తారు అనమాట. ఇటు 2 లైన్లు ఉంటాయి, మధ్యలోకి వెళ్ళి ఆయన ఇటు నమస్కారం పెట్టుకుంటూ వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు అందరితో వస్తుంది, అందరికి నమస్కారం పెడుతుంది. నేను కూడా ఆ పక్కన నిలబడ్డాను, నా దగ్గరికి వచ్చి నమస్కారం ఉంది, నేను కూడా నమస్కారం కన్నా అనగానే నా భుజాల మీద చెయ్యి వేసి తన దగ్గర తీసుకున్నాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కళ్ళ నీళ్ళు వచ్చిన ఒక్కటేసారి. అంటే అంత గుర్తు పట్టుకొని దగ్గర తీసుకున్నట్టు అనడము, మాట రాలేదు నాకు ఒక్క నిమిషం. అసలు ఆ చేరుకుంటే ఒక 2 సెకండ్లు కొట్టినాక అంత ఆనందం కలిగింది. అంటే అంత గుర్తించుకొని నన్ను ఇవ్వడం అనేది. ఓకే మల్లేశం గారు, సో మీ లైఫ్ జర్నీ మీద, మీ బయోగ్రఫీ మీద, సో మూవీ తీస్తామని చెప్పినప్పుడు అంటే మీ రియాక్షన్, మీ ఫీలింగ్ ఎట్లుండే? అంటే ఫస్ట్ మూవీ తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే టెడెక్స్ అని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, టెడెక్స్ హైదరాబాద్ అని. దాంట్లో కూడా ఫస్ట్ టైం తెలుగులో మాట్లాడు, అది ఇంటర్నేషనల్. అది ఫస్ట్ టైం నేనే తెలుగులో మాట్లాడింది. నాకు దానికంటే ముందు చాలాసార్లు ఫోన్ చేశారు, సార్ నువ్వు మాట్లాడతావా, వేరే భాష మాట్లాడతావు, నాకు రాదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఇంత మంచి ఒక అంటే ఇన్స్పిరేషన్ ఇతని కథని ప్రపంచానికి తెలియాలని వాళ్ళకి బాగుంది. ఉంది కానీ లాంగ్వేజ్ ఒక ప్రాబ్లం ఉంది. తను 2-3 సార్లు ప్రయత్నం చేసి నెక్స్ట్ ఇయర్ కు వాళ్ళ కమిటీ అందరూ ఒప్పించేసి తెలుగులో మాట్లాడతాడు, మాకు సబ్ టైటిల్ పెట్టుకుందామని చెప్పేసి మాట్లాడుకొని నన్ను ఇంటర్వ్యూ చేసే తెలుగులో ఫస్ట్ టైం. ఎవరు ఇక్కడ ఉంటారు అంటే స్టేట్ కు ఒక కోఆర్డినేటర్ ఉంటుంది, డాక్టర్ బిపిన్ అని ఉన్నాడు, ఆయన దాన్ని ఇంటర్వ్యూ చేశాడు. దాన్ని చూసిన తర్వాత ఈ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో రాజు రాచకొండ, ఆయనకు వాళ్ళ ఫ్రెండ్ పంపించాడట ఓ లింక్, అన్న ఈ స్టోరీ బాగుంది ఇది చూడు అని చెప్పి. అయితే ఆ రాజుకు కొంచెము ఫ్యాషన్ అంటే ఈ ఫిలిం ఇండస్ట్రీ అంటే తను ఒక 15 ఏళ్ల క్రితం నా సినిమా చేసేప్పటికీ 15 ఏళ్ళు అన్నారు. ఆ 15 ఏళ్ల క్రితం వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక తమిళ్ ఒక సినిమా చేస్తే
ఆ సినిమా బాగా లాస్ అయిపోయింది. ఇంకా ఈ సినిమా ఫీల్డ్ మనకు వచ్చేరాదు, మనం చేయొద్దు మన నాటకు కాదని కూడా వదిలేస్తున్నారు. నాకు చూసిన తర్వాత అప్పుడు ఆయన ఇన్స్పైర్ అయ్యాడనమాట. సార్ ఒక సాధారణమైన ఒక వ్యక్తి తన తల్లి కోసము 7 సంవత్సరాలు తప్పించి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా నిలబడి ఈ రోజు ఆ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు ఒకసారి ఫెయిల్ అయ్యానే చదవకోకుండా? ఎవరు? ఆయన డైరెక్టర్ ఓకే రాచకుండా రాదు అని ఆయన ఇన్స్పైర్ అయ్యి నాలాగా ఎంతో మంది ఆగిపోయి ఉంటారు ఏదో సమస్య మీద ఏదో మీద. వాళ్ళందరూ ముందుకు రావాలంటే ఒక సినిమాదే ఒక్కటే మార్గం. సినిమాతో పక్కన పంపితేనే ఎంతో మంది వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ముందుకెళ్ళని ఒక ఉత్సాహం పెరుగుతుంది. నాకు జరిగింది ఇది, ఇంకెంతో మంది జరగవచ్చు. అవును, ఇది యూట్యూబ్ నుండి యూట్యూబ్ ఉంటే ఎంతమంది చూస్తారు? తక్కువ మంది చూస్తారు. అదే సినిమా అయితే ఒకేసారి కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఆయన ముందుకు వచ్చి సినిమా చేయాలని నన్ను అడిగారు అనమాట. అడిగినప్పుడు నేను చెప్పాను, సార్ నేనైతే పెద్ద పరిచయం ఉన్న వ్యక్తి కాదు, పద్మశ్రీ వచ్చింది ఓకే, అది కొంతవరకు పేపర్లలో టీవీలో వచ్చింది, ఒక రోజు అయిపోయింది, కానీ నేను అంతగా కాదని చెప్తే ఆయన అదన్నమాట, నువ్వు ఎంతమంది తెలిసిన ముఖ్యం కాదు, నువ్వు చేసిన విధానం అందరికి కావాలి, నువ్వు కష్టపడి నిలబడ్డ విధానం అందరికి కావాలి. నేనే ఒక మోటివేషన్ గా మారిపోయినా నాలాగా ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరూ మారాలంటే సినిమా ఒక్కటే మార్గం అనుకొని ఆయన ముందుకొచ్చి ఆయనే రైటింగ్ చేసి, ఆయన దర్శకుడు, ఆయన నిర్మాత అన్ని తానై 6 నెలలు ఇక్కడ ఉండి అక్కడ రిజైన్ చేసి వచ్చి ఇక్కడ ఉండి ఆ సినిమా తీసి ఎక్కడైతే పోగొట్టుకుండో అక్కడ వెతుకున్నాడు. ఆ సినిమాకు 3 అవార్డు తీసుకున్నాడు. మొన్న కూడా గద్దర స్టేట్ అవార్డు, గద్దర అవార్డు కూడా మలేషియా సినిమాకి వచ్చింది. అంటే ఆయన ఎక్కడైతే మార్పు చెందిందో ఆ సక్సెస్ ఆయన కొట్టగలిగారు. అంటే మీ స్టోరీ నుంచి ఆయన ఇన్స్పైర్ అయింది. ఆ రోజు ఎప్పుడైతే వద్దు నాకు నా నుంచి కాదనుకున్న అతను ఆయన కూడా ఒక అవార్డు తీసుకున్నంటే సక్సెస్ అయింది. ఒక బెస్ట్ డైరెక్టర్ గా మంచి బాగా తీశాడు. ఆయన పూర్తిగా మనసు ఎఫర్ట్ పెట్టి చేయగలిగాడు అనమాట. ఓకే మల్లేశం గారు, అంటే అప్పుడు మీరు సినిమా చేసారు మీ స్టోరీ మీద, మీ లైఫ్ స్టోరీ మీద. సో మీరు ఆ సినిమా వచ్చినప్పుడు అంటే మీకు ఎట్లా అనిపించింది? అంటే ఆనంద భాస్కర్ మేము అందరం ఫ్యామిలీ అందరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ చూసినంతసేపు ఏడిసినమాట. అంటే ఆ 19 ఏళ్ళు ఎన్నికపోయినాం, అంటే 22 ఏళ్ళు ఎన్నికపోయినాం. అది మా కళ్ళం కూడా కనబడుతుంటే ఆ కష్టము అంటే కొన్ని రోజులు అది మర్చిపోతాం. తను గుర్తు చేసిన పెట్టుకుంటుంది, గుర్తు వస్తే అప్పుడు నేను చేసే కష్టపడ్డవు నన్ను అన్న వాళ్ళది అవన్నీ గుర్తుకొస్తే అందరూ ప్రాబ్లం అందరూ చేసినాం. కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. ఇప్పుడు చెప్పడం వేరు, సినిమా రూపకంగా వేరు, ఒక వీడియో కాబట్టి ఆ గతాన్ని గుర్తు చేసుకుని ఆ బాధని ఇంత బాధపడి వచ్చిన అనిపించిందన్నమాట. ఓకే మల్లేశం గారు, అంటే మీ ఇన్నోవేషన్ లో క్యూరియాసిటీ ఇంపార్టెంటా లేదంటే నాలెడ్జ్ ఇంపార్టెంటా? అంటే నాలెడ్జ్ ఒక్కటి ఉండగానే సరిపోదు, దాన్ని ప్రాక్టికల్ గా పెట్టి దాన్ని చూపించినప్పుడే ఆ నాలెడ్జ్ కి ఒక విలువ వస్తుందంట. నాలెడ్జ్ అనేది ఏమో ఒక ఐడియా అంతర్గతంగా దాన్ని ప్రవేశపెట్టాలి. దాన్ని అంటే దీన్ని ఒక శక్తిగా మారవాలి. ఇప్పుడు ఒక మిషన్ ఉంది, నా ఆలోచన అంతా ఒక మిషన్ గా మారేటప్పుడు అదొక శక్తిగా మారింది. అంటే మనిషి చేసే పని అది చేస్తున్నది. అప్పుడు అంటే ప్రాక్టికల్ రెండు అవసరమే. ఇది ఉన్నదని కూర్చుంటే నడవది, అది ఉందని కూర్చుని నడవది. నేను చేయగలనంటే నాలెడ్జ్ కావాలి, రెండు కావాలి. రెండు ఉంటే పర్ఫెక్ట్ గా సక్సెస్ అవుతారు అన్నమాట. అది దాన్ని ప్రవేశపెట్టచ్చు. జీవం పోయడం, ఒక ఇన్నోవేషన్ చేయడం అంటే జీవం పోయడం. ఇప్పుడు మనం గుళ్ళల్లో పోయి మంత్రాలు తగ్గి దాని జీవం పోతాం అంటారు కదా, ఆ మంత్రాలే దాని జీవం. ఆ విధంగానే మన ఆలోచన కూడా మనకు మిషన్ చేయలేనప్పుడు ఆ మిషన్ కి మన జీవం పోస్తాం. అది అంటే రెండు అవసరం అండి. ఇప్పుడు ఇన్నోవేషన్ చేయడానికి నాకు ఎక్కువ సమస్యలు అంటే ఫైనాన్షియల్ సమస్య ఒకటి బాగా. తర్వాత ఇంకా కొంచెము అంటే ఇప్పుడు సమాజం మనం ముందు పోతుంటే పోనీది. అంటే ఎందుకు పోనీ అంటే మా ప్రవాహంతో ఇటు వస్తుంటది. ఒకటి నేను ఒక మనిషిగా నిలబడినప్పుడు మనం ఎదురెక్కాలి. ఆ ప్రవాహానికి ఎదురుపోతుంటాం. ఎదురుపోతున్నప్పుడు ఏ సూచన కూడా ఏమంటారంటే అరే ఇటు కొట్టుకుపోతారా, ఆ నీళ్ళు ఇటు వస్తుంది వాడు ఎట్లా పోతారా అంటారు. మరి అటు పోయిన వాడు ఎదురు అవుతాడు, అటు పోయిన వాడే సక్సెస్ అవుతాడు. నువ్వు ఇలా బట్టి ఇద్దరు కొట్టుకుపోతావు కదా, వాడు ఉండాలంటే ఎదురు కాలి. నువ్వు కట్టెప్పుడు పట్టుకుంటావా, తాడు పట్టుకుంటావా, ఏం పట్టుకున్నా సరే దానికి ఎదురైనప్పుడే
ఆ ఎదురు టైం బాగా కష్టం ఉంటుంది, ఎందుకురా దేవుడు అనిపించే పరిస్థితి ఉంటాయి. అవునవును. దాన్ని నిలబెట్టుకుంటే ఆడికి చేరుకోగలుగుతాం. మనం అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలంటే అంతే. మళ్ళీ ఇంకోటి, అందరూ అంటున్నారు అని చెప్పేసి ఆ మాటలు పట్టుకుంటే మనం ముందు పోం. అవును. మనకు అది గోల్ ఉంది, ఆడికి పోవాలనుకోవాలి. ఇవన్నీ అంటూనే ఉంటారు, వదిలిపెట్టాలి. ఉమ్. వదిలిపెట్టినప్పుడు ఏమంటే ఇంకా మనం మన వాళ్ళని ఫోకస్ చేస్తాం. అవును. ఎప్పుడైతే వాళ్ళు అన్న మాటలు గిట్ట అంటారు అని ఆలోచన మొదలు పెడితే ఇది మర్చిపోతాం. ఉమ్. అంటే మనం అనుకునే గోల్ మర్చిపోతాం. అవును. వీడు ఇట్లా అనేవాడు, అట్లా అనే, వీడు ఇంత మాట అని అంత మాట అనుకుంటే వీడికి సరిపోతుంది మన టైం అంతా. అవును. మన అసలు గోల్ మర్చిపోతాం, దానికోసం ఆలోచించడం మనం మానిపోతాం. ఉమ్. అట్లా కాకుండా ఏదన్నా ఏమని అనుకోండి, మనకి ఉంది దానికోసం పోవాలి. అదే. మన అంతగా గోల్ ఏంటి? చెవులు మూసుకోవాలి. ఓకే. అంతే. మన గోల్ గురించి మనం అంతే. దానికోసం ఆలోచిస్తే దాని గురించి ఆలోచన పెరుగుతుంటాయి మనసు లోపల. అవును. దీని గురించి ఆలోచిస్తే దీని గురించే పెరుగుతుంటాయి. ఉమ్. మనసు అనేది దేని గురించి వెతుకుతాం మొదలు పెడితే అలాంటివి హార్మోన్స్ రిలీజ్ అయ్యి అవే వస్తుంటాయి ఆలోచనలు. అవును. ఆ విధంగా మన గోల్ ఉంది, మన గోల్ కోసం ఆలోచించు ముందుకే పోతాం. ఓకే. ఇంకా ఇతరుల మాటలు, ఈడన్నాడు వాడన్నాడు అన్నీ వద్దు. ఉమ్. పోవాలనుకున్నాం, పోతున్నాం. పోయేటప్పుడు కష్టం ఉంటుంది, చాలా ఉంటాయి, మామూలుగా ఉండేది. కానీ దాన్ని నిలబెట్టుకున్నాక అంతకన్నా 100 రెట్ల సుఖం ఉంటాయి. అవును. అవును. గుర్తింపు ఉంటుంది. ఉంటాయి. నువ్వు అందరిలో ఒకరిగా తయారవుతావు, అందరికి ఒకరిగా తయారవుతావు, అందరిలో ఒకరిగా కాకుండా. ఓకే మలేషియన్ గారు, ఇంకా మీ నెక్స్ట్ డ్రీమ్ ఏంటి? ఇప్పుడు చేసినటువంటి ఒక ఆశయం ఏమవుతుందో ఓకే. అది ఒక తెలంగాణ వరకు పరిమితమైన మిషన్ అన్నమాట. ఉమ్. అంటే దీంట్లో కొంతవరకు తెలంగాణలో ఇప్పటి వరకు జరుగుతున్న డిజైన్ మెయింటైన్ చేసే వరకు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దేశంలో ఉన్న అన్ని ఇక్కత్తు చీరలకు, వస్త్రాలకు డిజైన్ రావాలంటే ఇంతకన్నా 3-4 రేట్ల పెద్దది కావాలి. ఉమ్. దాన్ని చేయడానికి నా డ్రీమ్ ఉంది, దాదాపు కంప్లీట్ అయిపోయింది అది. ఓకే. అది వస్తే దేశంలో అన్ని చేనేతలకు ఉపయోగపడే విధంగా ఉంటున్నారు. ఓకే. ఆయన విషయం ఓకే. మొత్తం ఇండియా మొత్తం. ఏమవుతుంది ఓకే. అంటే ఇలాంటి ఈ బట్టలు వేసే వాళ్ళు ఒక 8 రాష్ట్రాలు ఉన్నారు. ఉమ్. ఆ 8 రాష్ట్రాల్లో ఉన్న చేనేత వాళ్ళందరికీ ఉపయోగపడుతున్నాం. మీరు ఈ సమాజానికి, యూత్కి మీరు ఇచ్చే ఒక అడ్వైజ్ ఏంటి, సజెషన్, సలహా ఏంటి? నేనేమనుకుంటే ఇప్పుడు నేను యూత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏం చెప్తా అంటే అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారమని అంటాను. ఓకే. ఎంటర్‌ప్రెన్యూర్. ఎంటర్‌ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు అని చెప్పేసి ఎవరి దగ్గర ఒక పనిముట్టిగా మారొద్దు. ఓకే. పనిముట్లను తయారు చేసే యంత్రంగా మారాలి. అవును. పనిముట్లు తయారు చేసే యంత్రంగా మారాలి. ఉమ్. యంత్రానికి పనిముట్టిగా ఉండొద్దు. ఓకే. అంటే పొద్దున్న పోతున్నాం ఇట్లా కావద్దు. ఉమ్. నీ కింద నీవు 10 మంది 100 మంది అట్లాంటి వాళ్ళు తయారు కావాలి. ఓకే. మనకంటూ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తేనే. అదే. కాకపోతే రిస్క్ ఉంటుంది. ఉమ్. ఆ రిస్క్ని దాన్ని కొంచెం మనం ఫేస్ చేయగలిగితే అంత సక్సెస్ ఉంటుంది. ఉమ్. అవును. చిన్న కంపెనీకైనా మేనేజర్గా ఉండాలి. అవును. అలాంటి కోరుకుంటే బాగుంటుంది అనుకుంటా. ఓకే. అంటే మేనేజరే పెద్ద కంపెనీ అయినా ఏదైనా. అవును. ఒక దగ్గర మీటింగ్ వెళ్ళినప్పుడు మేనేజర్ చిన్న కంపెనీ పెద్ద కంపెనీ చూడరు, అవును. మేనేజర్గా పిలుస్తారు. అంతే. అంతే. అట్లా ప్రతి అట్లా కోరుకోవాలి. కానీ అనుకున్నంత ఈజీ కాదు, కాకపోతే ఫేస్ చేయాలి. ఫేస్ చేయాలి. ఫేస్ చేస్తే ఏదైనా ఒకదాన్ని ఛాలెంజ్గా ఎదుర్కొన్నప్పుడే మనకు విజయం ఉంటుంది. ఉమ్. నార్మల్గా ఉంటే ఎందుకు ఉంటుంది? ఉండదు. ఇప్పుడు అందరు నడుచుకుంటూ పోతారు, మనం నడుచుకుంటూ పోతాం. ఉమ్. ఏం తేడా ఉంది? అందరు నడుచుకుంటూ పోతారు, మనం పరిగెత్తాలి, అప్పుడు మనం ముందుంటాం. అవును. మన పరిగెత్తి కొంచెం ముందు ఉంటుంది. వాళ్ళు మనం చూస్తారు. ఉమ్. అట్లా చూడాలంటే నువ్వు పరిగెత్తాలి, నీ శక్తిని పెంచుకోవాలి, ఓకే. పరిగెత్తడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం అందరికంటే ముందు అందరికీ మనం ఉంటాం, అవును. లేకపోతే అందరిలో మనం ఉంటాం. ఉమ్. అంటే ఉద్యోగాలు అనుకోకుండా ఎంటర్‌ప్రెన్యూర్ తయారు కానీ ఓకే. దానికి వాస్తవం ఏంటంటే గవర్నమెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేయాలి. అవును. వాళ్ళకి ఏ రకమైన శిక్షణలు ఇవ్వడం కానీ, మార్కెటింగ్ ఇవ్వడం కానీ, తర్వాత సబ్సిడీలు ఇవ్వడం కానీ, ఇవన్నీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తే యూత్ అందరూ అందుకు ఎంటర్ అవుతారు. ఓకే. ఇట్లా ప్రభుత్వాలు కూడా సహకరిస్తే ఇంకా తొందరగా వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఉమ్. ఇప్పుడు బాగానే ఇస్తున్నారు, ఇంకా దాన్ని వేగవంతం చేయాలి. ఓకే. ఓకే మలేషియన్ గారు, సో మీకు ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి? చాలా వచ్చినాయండి. ఓకే. 2009లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చింది. ఓకే. అప్పుడు ప్రతిభా పాటిల్ గారు ఉన్నారు, వారి చేత అవార్డు తీసుకున్నాను. ఓకే. ప్రతిభా పాటిల్. ఓకే. తర్వాత 2011లో నాబార్డ్ అవార్డు ఇచ్చారు, నాబార్డ్ సంస్థ నుంచి అవార్డు తీసుకున్నాను. ఓకే. 2011లోనే ఫోర్బ్స్ మ్యాగజైన్లో బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా సెలెక్ట్ అయ్యాను. ఓకే. ఫోర్బ్స్ మ్యాగజైన్. అవును, ఓకే. 11లోనే. తర్వాత ఇంకా అంతకన్నా గొప్ప అవకాశం ఏంటంటే రాష్ట్రపతి భవన్లో
15 రోజులు రాష్ట్రపతి గారితో దీన్ని గడిపించాను. ఓకే ఓకే అప్పుడు ఎవరు మీరు రాసింది? ప్రణబ్ ముఖర్జీ గారు. ఓకే ఓకే తర్వాత 2016లో మోడీ గారి చేత అవార్డు తీసుకున్నాను, అమేజింగ్ ఇండియన్ అవార్డు. ఓకే అమేజింగ్ మూవీ. ఓకే 2017లో పద్మశ్రీ అవార్డు. ఓకే 2019లో డాక్టరేట్ కూడా గీతం యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఇచ్చారు. ఓకే ఇంకా చిన్న చిన్న కంటే ఇక స్టేట్ లెవెల్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఓకే తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా గత 2 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఒక లెసన్ పెట్టారు నా గురించి. ఓకే ఎక్కడలో ఎందుకు పెట్టుకోవాలి, మా తెలంగాణలో ఇంత ఆదర్శం ఉన్నప్పుడు అని చెప్పి వాళ్ళు ఆలోచించి నాటి ఒక లెసన్ గా పెట్టారు ఓకే అంటే ఇంగ్లీష్లో. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 271 పేజ్ నెంబర్. ఓకే అంటే చాలా రకాల ఆనందం. అంటే నేను మా అమ్మ కోసం చేసిన ఆ యంత్రము అందరి అమ్మలకు ఉపయోగించుకొని వాళ్ళ బ్లెస్సెస్ తోటి ఇంత రికగ్నేషన్ ఈ స్థాయిలో ఉండగలిగాను. అంటే పని ఏదన్నది ముఖ్యం కాదు, ఎంతమందికి ఉపయోగపడుతుంది ముఖ్యమైపోయింది. ఆ విధంగా నా యంత్రం అంతమందికి ఉపయోగపడేది కాబట్టి వాళ్ళందరూ ఆశీస్సులతోటి ఈ గౌరవాలు ఇవన్నీ లభించాయి. నన్ను ముందు తీసుకుపోయిన సంస్థ పల్లెసూదిన సంస్థ, వారు కూడా నిజంగా ఈ సందర్భంగా నేను వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పల్లెసూది సంస్థకు నాలాగా 100 మంది ఇంకా పైకి వచ్చిన వారు ఉన్నారు ఆ సంస్థ ద్వారా. ఓకే మల్లేశం గారు, ఈరోజు మాతో టైం, మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు. సో మీ జర్నీ నుంచి చాలా మంది, మీ మూవీ నుంచి చాలా మంది ఇన్స్పైర్ కావాలి, మోటివేట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం.